ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇది 7వ నెల మొదటి శుక్రవారము. మరి ఈ 2024వ సంవత్సరం మనకు తెలియకుండానే అనేక సమస్యలు, అనేక రకాలైనటువంటి మన తలంపులు, ఆలోచనలు, వీటన్నిటిలో 6 నెలలు అనుభవించి 7వ నెలలో 5వ దినం వరకు ప్రవేశించాం. ఈ 7వ నెల కూడా ఎంతసేపు ఉండదు. బైబిల్ గ్రంథంలో ఒక చోట ఉన్నది, సమయము అనేది మరి సమయము అనేది ఎట్లుంటుంది అని అంటే, గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు అని ఒక చోట రాయబడుతూ, చూడండి, జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము, పాత నిబంధన గ్రంథము జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం చదవండి. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు. పొట్టు అంటే చెత్త, లేక పొట్టు అంటే రోటి దగ్గర మనం దంచేటప్పుడు ప్రతిదీ పొట్టుగా మారుతుంది. కళ్ళంలో కూడా బాగా మెత్తగా నుసి అయితే పొట్టు వలె కనపడుతుంది. పొట్టు గాలికి ఎగురునట్లు సమయము అనేది గతించిపోతూ ఉన్నది. దీన్ని మానవుడు ఎక్కువగా గుర్తించడు, సమయం అయిపోతుంది అని. అవసరమును బట్టి, పనిని బట్టి మాత్రమే తొందరపడి, చీకటి పడుతుంది లేండి, మొబ్బు అవుతుంది లేండి, త్వరగా నడవండి, త్వరగా పని ముగించండి అని ఇట్లా ఆతురపడతాడు. కానీ సమయం నిజముగా నా ఆయుష్కాలం తరుగుతుంది కదా అన్నది గుర్తించరు. ఇది చాలా భయంకరమైన జబ్బు అని మనము గుర్తుపెట్టుకోవచ్చు. సరే, 6 నెలలు అయిపోయి, అంటే అర్ధ సంవత్సరం అయిపోయి, మరలా అర్ధ సంవత్సరం ఉండగా ఈ 7వ నెల 5వ దినం శుక్రవారం, మొదటి శుక్రవారం ఇలాగున మనం సిద్ధపడ్డాం. అయితే ఒక విషయం ఎక్కువగా మనము ఏమిటిని అలవాటు చేసుకుంటున్నాము అంటే, క్రమంగా ఉన్నాము, క్రమం అనుసరిస్తున్నాము అని ఏదేదో తలంచుకుంటూ భయభక్తులతో కూడిన జీవితము కాక భక్తి యొక్క శక్తి కాక ఒట్టి భక్తి, ఆత్మీయులకు శరీరులకు తేడా ఏమి లేకుండా ఒక అలవాటు, వాడుక, ఓ పద్ధతి అన్నది చేసుకుంటూ లోకమంతా అలాగే ప్రయాణం చేస్తుంది. ఆత్మీయులు ఉన్నారు, అరుదు, వారు మౌనంగా ఉంటారు, వారు సైలెంట్గా ఉంటారు. వారు వాళ్ళు ఇట్లా చేశారు మనం కూడా చేయాలి, వీళ్ళు ఇట్లా చేశారు మనం కూడా చేయాలి, ఈ తంతులో ఉండరు. వాళ్ళు కేవలము ప్రభువును మహిమపరిచే విధంగా కామ్గా సాగిపోతూ ఉంటారు. ఎందుచేత అలాగునంటే, వాళ్ళకు సత్యం అర్థమై ఉంటుంది కాబట్టి. సత్యము అనేది బహు లోతైనది. ప్రసంగి 7:24 అంటాడు చూడండి, సామెతలైన తర్వాత ప్రసంగి 7:24. పరిశీలన. పౌలు భక్తుడు కూడా తీయదు, కానీ కొరింథీ సంఘంతో ప్రభు సంస్కార విషయంలో మాట్లాడతాడు. పరీక్షించుకొని, పరిశీలించుకొని అనే మాట అంటాడు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ మాటలు వేరువేరు పదాలతో ఉండినప్పటికీ ఒకే భావగర్భితమైనటువంటి అర్థముతోనే ఉన్నాయి మాటలు. పరిశీలన, పరీక్షించుకొనుట అనే మాట. సత్యమైనది
బహుదూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని గ్రహించగలవాడు ఎవడు, పరిశీలించగలవాడు ఎవడు? నమ్మిన వారికి నమ్మని వారికి తేడా లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. నమ్మిన వారు కేవలము వాక్యమునే, వాళ్ళు ముఖస్తుతి చేయరు, మరొకరికి ఒక న్యాయము, మరొకరికి ఒక న్యాయము, తమకు ఒక న్యాయము చేయరు వాళ్ళు. భక్తుడైన ఏమంటాడు? ముఖస్తుతి చేయుట నా చేత కాదంటాడు. చూద్దాం ఆ మాటను. ఏబు గ్రంథం తీయండి, 32. ఏబు గ్రంథము 32, 21వ వచనము, 21వ వచనము నుండి చూద్దాం. అందరూ చదువుకుందాం. దయచేసి వినుడి, నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను, నేను ఎవరికి నీ ముఖస్తుతికై బిరుదులు పెట్టను. ముఖస్తుతి చేయుట నా చేత కాదు. అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును. దొరికిందా దానిలన్నా? ముఖస్తుతి ఇది ఎక్కువగా ఉంది మనుషుల మధ్య, లేక సంఘముల మధ్య, వ్యక్తిగతంగా ముఖస్తుతి. ఈ ముఖస్తుతి అనేది సాగిపోనివ్వదు, మబ్బు గమ్మినట్టుంటుంది, ఎప్పుడు జిర్రుమనుకుంటుంటుంది. ఈ శరీరం, ఈ ముఖ లక్షణం సాగదు. అంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఏముందంటే, నీతిమంతులు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అనే మాట ఉంది. 5 న్యాయాధిపతులు 5:30 లేక 37 చూడండి. దొరికిందా? ఏమో దొరకలేదా? ఈ బలముతో ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె అంటే, పొద్దున ఉన్నటువంటి యొక్క ఆ ఎర్రని నిండుతనముతో చూస్తే కూడా ఏం కాదు. పొద్దున్నే సూర్యుని చూస్తే అలాగే చూడబుద్ధి అవుతుంది. కానీ బలముతో అది పైకి వచ్చే కొలది, అంటే సమయాన్ని తీసుకొని ముందుకు వచ్చే కొలది చూడలేము. చెయ్యి అడ్డం పెట్టి కూడా చూడలేము సంపూర్ణంగా. అంటే ముఖస్థుతి లేని వారు, సూర్యుడు ఎవరికి ముఖస్థుతి చేయదు. ఇక నీతి సూర్యుడు అని మలాకి 4:2లో క్లియర్గా ఉంది. నీతి సూర్యుడు అని, నీతి సూర్యుడు. దినాలలో ముఖస్థుతి ఎక్కువ, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడలేము, నిష్ఠురాలు అవుతాం. ఏమవుతాము? నిష్ఠురాలు అవుతాం. దీనిని దురాభిమానము లేక రెండు నాల్కల ధోరణి. సత్యము అనేది బలముగా ఉదయించు సూర్యుని యొక్క కిరణాలు ఎవరిలో నుంచి బయటకు రావాలి అని అంటే, ప్రభు కొరకు జీవించే
వారి దగ్గరనే అది ప్రారంభం కావాలి. ఇప్పుడు నేనున్నాను నా ఇంట్లో ఏదైనా ఒకటి, అది చావు కార్యమైనా కావచ్చు, ఒకటి పుట్టిందైనా కావచ్చు, ఒకటి పెళ్ళైనా కావచ్చు, అది ఏ కార్యమైనా ఏ కార్యక్రమమైనా కావచ్చు. వాక్యము ఏమి వింటున్నాము, వాక్యం కొరకు ఎలా జీవిస్తున్నాము అని అంటే, మనకు 10,000 మంది బంధువులు ఆ రోజు ఉండని కలవని అందరూ ముక్కున ఏలేసుకునే రీతిగా ఇది క్రమము అనేది చూపించాలి. మన ఇంట్లో జరిగినప్పుడు ముఖస్తుతి చేయకూడదు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని. సత్యమును గ్రహించిన వారు, సత్యమును పరిశీలనగా అనుభవించిన వారు, రుచి చూసి తెలుసుకున్నవారు, సత్యము వాక్యము, ప్రభు అయిన యేసుక్రీస్తు సత్యము. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావు అంటే వాక్యమును అంగీకరించావు. వాక్యమును ఒప్పుకుంటున్నావు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఒప్పుకున్నావు. ఇక నువ్వు లోక సంబంధమైన వాటిని ఎలా ప్రేమిస్తావు, లోకస్తుల మాటలు ఎలా వింటావు? ఇదొక అలవాటైంది. ఏం అలవాటు అంటే, బ్రతికి ఉన్నంత వరకు మంచిని కోరుకోగానే, మర్యాదను కోరుకోగానే, ప్రాణం పోయిన తరువాత లోక మర్యాదను కనుక్కుంటాం, వెతుకుతాం. ఆ ఛాయలు అట్లా మేఘాలు కదా కమ్ముకున్నట్టుగా వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి, ఆ ఊరుల్లో వచ్చి ఈ ఊరుల్లో వచ్చి, ఆ ఊర్లు ఇట్లా కాదు, ఈ ఊర్లు ఇట్లా కాదు, రకరకాల మాటలు మాట్లాడి సత్యాన్ని చెరిపేస్తారు. అప్పుడు సత్యము నమ్మిన నీవు ఏమై ఉండాలి? ముఖస్థుతి పద్ధతిని ఆగండి. మేము ఏది విన్నామో, ఏది చూసినామో, ఏది నేర్చుకున్నామో అలాగ నిలబడతాము. వచ్చిన వాళ్ళు బంధుపరంగా ప్రేమపూర్వకంగా వచ్చారు, ఈ కార్యంలో పాలు పొందండి అంతే. అది ఇది పని చేయొద్దండి. చెప్తావా నువ్వు ఎప్పుడైనా? గొప్ప సమస్య ఎప్పుడు వస్తుంది అని అంటే, గొప్ప సమస్య ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వస్తుంది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతడు బ్రతికి ఉన్నంత వరకు బోధ యందు ఉండడు, సహవాసం అందు ఉండడు, రొట్టె విరుచుట యందు ఉండడు, ప్రార్థన చేయుట యందు ఉండడు, వాక్యము వినడు. బాగా గమనించండి, వాక్యమును వినడు, సంఘము సహవాసంలో కలిసి ఉండడు, ప్రభువును ఒప్పుకోడు, ఏమి కూడా చేయడు లోకంతో కలిసి. మరి ఎవరికి చెడ్డి రకంగా ఉండడు. కానీ మరి విశ్వసించిన వారు ఈ వ్యక్తి సంగతి ఏమిటి మరణించిన తర్వాత అనే సత్యాన్ని పరిశీలన చేయరు. కానీ ఆ వ్యక్తికి ఏం జరగాలి అని అంటే, ఒక విశ్వాసికి జరిగిన మర్యాదలు జరగాలి. వాక్యమును వెంబడించి వాక్యం కొరకు జీవించే వారి మర్యాదలు జరగాలి. అలాగైతే తృప్తి, అలాగైతే సమాధానం. నేను ఇక్కడ కూడి ఉన్న వారికి ఈ మధ్యాహ్న కాలం చెప్తున్నా, నేను ఇంకా బోధ చేయుటకు మొదలుపెట్టలేదు. ఒకవేళ మా నాయన సేవకుడే అయినా నేను బోధ చేయుటకు మొదలు పెట్టలేదు. కానీ బోధకు రాక మునిపే నేను బైబిల్ చదవడం అయ్యింది. చదివిన తర్వాత అంత అర్థమైపోయింది. ఇప్పుడు అద్దం ఇటు చూసుకుంటే ముఖం మీద ఎన్ని మచ్చలు ఉన్నాయి అనేది ఏమవుతుంది, ఎన్ని పులిపిరులు ఉండవు అనేది కూడా. వాక్యము హృదయానికి అద్దం వంటిది. మాట్లాడేటప్పుడు ఇక్కడ వినాలి, చదివేటప్పుడు చూడాలి. కనుక ఎందుకు క్రైస్తవులు, ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది,
ఇందులో రెండవ స్వాతంత్రం ఏమిటి అని అంటే పాపము నుంచి విడుదల. అది ప్రభు అయిన యేసుక్రీస్తులో. మనకు వచ్చిన దేశ స్వాతంత్రం కంటే ముందే 2024 సంవత్సరాల క్రితము ప్రతి పాపికి ప్రభు అయిన యేసుక్రీస్తును ఒప్పుకొనుట ద్వారా, ఆయన నామమును అంగీకరించుట ద్వారా, ఆయన పాపమునకు పరిహారంగా బలి అయిపోయాడని నమ్ముట ద్వారా, ఆయన శిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు అని విశ్వసించుట ద్వారా ఆ స్వాతంత్రం అనేది నీకు వస్తుంది. బలహీనతలు అనేటివి సహజంగా ప్రతిరోజు మనల్ని తాకుతాయి. బలహీనతలు అనేటివి ప్రతిరోజు మనల్ని కుంటుపరిచేకి ఆయా విధాలుగా వస్తాయి. అది సంఘ సహవాసంలో వాక్యము వినుట ద్వారా, లేక వ్యక్తిగతంగా నువ్వు వాక్యం చదువుకొనుట ద్వారా, వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థించుట ద్వారా, వీటన్నిటి ద్వారా నువ్వు ఆ బలహీనతలు సమస్య పోగొట్టుకుంటావు. స్నానము చేయుట ద్వారా శరీర శుద్ధి ఎలా పొందుతావో, మాసిపోయిన బట్టలు నీళ్ళ ద్వారా ఎలా శుభ్రం చేసుకుంటావో, అలాగనుండే వాక్యం చేత నీ బలహీనతలన్నీ తొలగించుకుంటావు. కానీ సత్యము అనేది ఎప్పుడు నిన్ను నిలబెడుతుందంటే, అది సులువే కానీ అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఇక్కడ చూడండి, మన దగ్గర ప్రభు బల్లలో ఎంతమంది పాలు పొందుతుండొచ్చు? 135 మంది. రైట్. న్యాయమైన పరిశీలన, న్యాయమైన పరిశోధన ప్రతి ఒక్కరు కనుక చేసుకుంటే అంతమంది పాలు పొందలేరు. ఎవడో నిన్ను ఏలుబెట్టి చూపి నువ్వు ఫలాని పని చేసావు తీసుకోవద్దు అనేది కాదు పరిశీలన అనేది. నిన్ను నీవే పరీక్షించుకొనుట. నీ అంతకు నీవే అయితే ఎంత అద్భుతమో అది, ఎంత మాధుర్యమో అది. అలా పరిశోధించుకొనక వాన మబ్బులు, మేఘ మబ్బులు, కారు మబ్బులు కమ్మినట్టుగా మనలో ముఖస్థుతి లక్షణాలు పనిచేస్తున్నాయి. కనుక నేను చెప్పేది ఏమిటంటే, సమయము గతించిపోతూ ఉన్నది. లోక మర్యాదలే, ప్రతి దాంట్లో లోక మర్యాదనే. 12:2 చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. చూడండి, సత్యము ఎప్పుడైతే నీలో ఉంటుందో, సత్యమనగా వాక్యము, సత్యమనగా ప్రభు అయిన యేసుక్రీస్తే, యేసుక్రీస్తు నీలో ఉంటే, వాక్యము నీలో ఉంటే, ఈ లోక మర్యాద విషయములు నువ్వు జాగ్రత్తగా ఉంటావు. పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారని మత్తయి సువార్తలో క్లియర్గా ఉన్నది. కాబట్టి నేను ఏం చెప్తున్నాను అనంటే, ముఖస్థుతి అనేది క్రీస్తు నీలోకి వచ్చిన తర్వాత చీకటి తొలగిపోతుంది, వెలుగుంటుంది. ముఖస్థుతి అనేది ఉండదు. నేనే సత్యము, నేనే సత్యము, నీ వాక్యమే సత్యము. యోహాను 17:17లో నీ వాక్యమే సత్యము. యోహాను 14:6లో నీవే సత్యము. ప్రభు అయిన యేసుక్రీస్తు సత్యము, ప్రభు అయిన యేసుక్రీస్తు మాట అంటే వాక్యము సత్యము. అయితే 8:31 ఏమంటాడు యోహాను సువార్త 8:31లో? యోహాను సువార్త 8:31 చదవండి అందరూ, మళ్ళీ స్టార్ట్ చేయి. కాబట్టి ఓకే, ఆగండి. ఏ సమస్య వచ్చినా నువ్వు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ సమస్య వచ్చినా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సంఘము అంటే కుటుంబం, కుటుంబము అంటే సంఘం. నీ ముఖం చక్కగా నువ్వు పోయేది, నా ముఖం చక్కగా నేను
నీ ముఖం చక్కగా నీవు మాట్లాడేది, నా ముఖం ఇది ఎన్నటికి మేలు చేయదు, కీడు చేసేది. నీకు అనుకూలమైనప్పుడు నీకు అనుకూలమైన రీతిగా మాట్లాడుకునేది, నాకు అనుకూలమైనప్పుడు నాకు అనుకూలమైన రీతి, ఇది ఎన్నడూ సంఘము క్షేమము కలిగించదు. అనుభవాలు అనేటివి ఒకటే పట్టుకుంటే వచ్చేది కాదు. అనుభవము అనేది పట్టు విడుపులు, సడలింపు అవసరం. అది నీ అనుభవంతో కూడిన ఆలోచనలు ఉండాలి. సంఘము క్షేమాభివృద్ధి నొందాలి అనంటే, కట్టబడుచు ఉండాలి అనంటే చాలా అనుభవం కావాలి, చాలా ఓర్పు కావాలి, చాలా నిందలు కావాలి, చాలా విషయాలు భరించాలి. అసలు నువ్వు వాక్యం కొరకు నిలిస్తే పనికిరాని దానిగా నిన్ను ఎంచుకుంటారు, పనికి మాలిన వానిగా నిన్ను ఎంచుకుంటారు. యేసు ప్రభువునే లోకం లెక్క చేయలేదు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, నీ ఇంట్లో ఏ కార్యమైనా జరగని, చావు కాడ నుంచి పుట్టే వరకు, ఇల్లు పునాది దవ్వేదాని నుంచి ఇల్లు కట్టే వరకు ఏ కార్యమైనా జరగని, అక్కడ వాక్యమే కనపడాలి. ఏం కనపడాలి? బంధువులు కాదు. వచ్చిన వాళ్ళు ఉంటారు, బంధువులు చెప్పిన మాట జరగకూడదు. నువ్వు సంఘములో వాక్యం, ఇప్పుడు వాక్యం అంటే చాలామంది కూడా వాక్యం చెప్తారు, కానీ ఎట్లా చెప్తారు అంటే కలిసిపోదామని చెప్తారు. వాస్తవమే, రెండు ఎద్దులు కలిసే వెళ్ళాలి, కాడెద్దులు, అవునా కదా? ఒక ఎద్దు ఉండి ఒక ఎద్దు అయితే కాదు. అయితే ఆలోచించవలసింది ఏంటంటే, చివరి క్షణములో నువ్వు వాక్యం కొరకే నిలవాలి. లాస్ట్కి ఎన్ని సర్దుబాట్లు ఉన్నా, ఎన్ని అవకాశాలు ఎవరికి ఇచ్చినా, ఏం చేసినా వాక్యం కొరకే నువ్వు నిలవాలి. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, వాక్యం ఏమై ఉన్నది? గట్టిగా మాట్లాడాలి. వాక్యం ఏమై ఉన్నది? సత్యము ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. 14 యోహాను సువార్త 14. నేనే మార్గము. మరి చెప్పలేరా? ఈ సత్యము అనేది, ఈ సత్యం అనేది ప్రసంగి 7:24 ప్రకారంగా సత్యము బహు దూరముగాను బహు లోతుగాను ఉన్నది. దాన్ని పరిశీలన చేయాలి. మా అమ్మ చనిపోయినప్పుడు సంఘస్థులు మా దగ్గరికి వచ్చినారు. వినండి, మా అమ్మ చనిపోయినప్పుడు సంఘస్థులు మా దగ్గరికి వచ్చినారు. అప్పటికే కొంతమంది బంధువులు వచ్చినారు. వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, మేము అన్నం వండుతాము అని మమ్మల్ని అడుగుతున్నారు. ఏమి అలవాట్లు ఉన్నాయి కదా, ఇవి లేవా? ఉన్నాయి. నేను చెప్పాను వాళ్ళకు, మిమ్మల్ని నేను ఏమనను, మరణం అంటే మాకు భయం లేదు, మేమే వండుకొని తింటాము అని చెప్తే, ఎట్లా? మరణం అంటే మాకు భయం లేదు, ఏం అలగం కూడా, మేమే వండుకొని తింటాము, ఏం చేయాల్సిన పని లేదు, మీరు చేయకూడదని కాదు. మరణము జయించి తిరిగి లేని యేసునందు విశ్వాసం ఉంచాము. మా అమ్మ చనిపోయిందని ఏడ్చుకుంటా మేము బూదినకుండా ఉంటే, ఒకవేళ ఆదరణ కలిగిన మాటలు మంచివే, కాదని కాదు. అయితే లోకానికి మనం నేర్పవలసింది చాలా ఉన్నాయి మన దగ్గరనే. కర్యాంల యేసుదాసు, గద్దెరాళ్ళ దేవదాసు, ఇంకా కొంతమంది సేవకులు, చెరుపల్లి సింహనయ్య, వీళ్ళందరూ ఓ ప్రశ్న వేసారు నన్ను. సమాధి అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు, తిరగపొద్దున ఫోన్లు చేసి, రాత్రి ఉంచుకుంటావు అనుకుంటే మేము మమ్మల్ని, అంటే రాత్రి కూడుకుంటుంది కదా, అంటే మేమంతా కొంచెం మీకు ధైర్యం చెప్పి ఆదరించాలన్న ఉద్దేశం చేత ఉంచుకోవాలనుకుంటుమే అని అంటే, నేను మౌనమైన. ఇప్పుడు నేను అడుగుతా, ఇప్పుడు ఈ సంఘానికి వయసు 70 ఏండ్లు, అంటే మనోళ్ళు ఈత మొద్దులతో చర్చి కట్టినప్పటి నుంచి వాళ్ళు ఇటనో అటనో మొత్తానికి మనకి ఈ రస్తా తీసుకొని వచ్చినారు. వాళ్ళు తెప్పడు కొట్టు, తాడు కొట్టు, తాగో, ఎగురులాడో, సెల్మంటలు వేసుకొనో, కాగితాలు కట్టుకొనో వాళ్ళు ఎట్లా చేసినారో అప్పటి నుంచి దీనికి వయసు 70 అంటున్నాను. ఇంకా రాను బాగా వాక్యం వినపడుతుంది. వాళ్ళకంటే మనం బలవంతులే కదా, అప్పటి వాళ్ళకంటే మనం బలవంతులే కదా.
ఏమనరు. వాళ్ళకు వినపడలేదుగా ఇంతగా, ఇలా కూడుకోలేదుగా ఇంతగా. వాళ్ళు తెలిసి తెలియక అపోస్తుల కార్యము 17:30-31 ప్రకారం తీయద్దు, కానీ అజ్ఞాన కాలంలో ఉన్నట్టుగా మనకు వారు పాఠకులు బాలశిక్ష తీరున్నారు. వాళ్ళు అప్పుడు పెద్దలు మనకు బాలశిక్షకులు. మనం ఈ స్థితిలో ఉండుటకు గల కారణం వాళ్ళు ఎన్ని బలహీనతలున్నా. అయితే రాను రాను బలవంతులమైన మనము మన గృహాలలో ఏవైనా కార్యాలు జరిగినప్పుడు ఎక్కువ భయపడేది ఎక్కడంటే మరణం కాడే. ఏడా అందరికి భయమే కదా మరణం అంటే. మీకు తెలుసా? ఏమంటారు మీరు ఇక్కడ భాషలో మరణం అంటే? తెలనట్లుంది మీకు. ఇక్కడ ఎవరు చచ్చిపోరా? మరి ఏం మాట్లాడరు? భయం ఎక్కడ? మరణం అంటే చావు. ఇంకో మాట కూడా అట్లా టచ్ చేస్తా. బైబిల్ గ్రంథము మనకు ఈ చావు, ఈ మరణాన్ని నిద్ర అని కూడా చెప్తుంది. నిద్ర అనేది కూడా అది చాలా లోతైన మాట. అయితే ఇక్కడ వెంటనే లోక మర్యాదలు అలుముకుంటాయి, మనకి లోక మర్యాదలు అనుకుంటాయి. నేను ఒక మాట అడుగుతా. ఇదో మంచం అనుకోండి, ఇది మంచం అనుకోండి, ఇది ఇబ్బంది అవుతుంది కదా. ఇది మంచం అనుకోండి, తాత చచ్చిపోయినాడు. భాగ్యం ఏం చేసినావు? తాత చచ్చిపోయినాడు అంటే చచ్చిపోయినాడంటే ఏం పోయింది? గట్టిగా మాట్లాడండి, ఏం పోయింది? అన్నం ఎంతమంది తినిపిస్తారండి? చచ్చిపోయిండు. బతికినప్పుడు దుప్పటి కప్పలే, అడిగినప్పుడు నీళ్ళు ఇయ్యలే, అడిగినప్పుడు కాపీ తెచ్చియలే, మూతులు పొడిచినాము. ఎప్పుడు చేస్తావో ఏమో, మాకు ఎప్పుడు చూసినా యా పని జాగనియవు, నువ్వు ఎప్పుడు పలుకుంటుంటావు, నీకు చేసినట్టుండదు, ఎవరు దోసినట్టు వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు పానం పోయినాక బువ్వ వేసుకొని ఉడుకు బువ్వ అని కొండపోతావు. సచ్చినోనికి సిగ్గు లేదా? నీకు సిగ్గు లేదా? బ్రతికినప్పుడు ఏం చేసినావు నువ్వు? అరని చూద్దాం ఒక మాట. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, వాక్యం ఏం చెప్తుంది? హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి నుండి మొదటి 2 వచనాలు అందరూ చదవండి. ఇంకా ఆతిథ్యము చేయ మరువకుడి, పరిచర్య చేయ మరువకుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. కొందరు ఎరుగకయే అట్లా చేసుకుంటూ వస్తుంటే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. వంతు వచ్చేసింది, దాంట్లో దేవదూతలు వచ్చేసినారు. నీ పరిచర్య వారు కూడా అందుకున్నారు. నువ్వు కంటిన్యూగా చేయాలి పరిచర్య. ఇంకా క్రింద ఏముంది? దాని క్రింద ఏమి అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి. మాట్లాడరా? ఇప్పుడు కష్టాలు ఉండేది సచ్చినోనికే బతికినోనికే. నీళ్ళు చల్లుతాను చూడు, మీకు అంత మెలకు వచ్చేటట్టు ఏం ఏలబడుకొని ఇప్పుడు వచ్చి కసి. ఇప్పుడు కష్టాలు ఉండేది సచ్చినోనికే బతికినోనికే. మరి నువ్వు చేయాల్సిందే ఎప్పుడు? ఎప్పుడు నువ్వు చేయాల్సిందే? ఎప్పుడు చేయాల్సిందే? చెవులు పడవా? అది చెప్పనీకి రాదా? ఎప్పుడు నువ్వు చేయాల్సింది? నువ్వు చేసే ప్రయత్నం అంతా ఎప్పుడు చేయాలి? వాడు తింటాడో, కక్కుతాడో, ఉంటాడో, ఉంచుకున్నాడో, దుప్పటి కాలుతోనే దంతాడో, ఏం చేస్తాడో, నీ ధర్మమేమో వానికి నిండా కప్పి సేనుకో ఇంటికో పోవాలా. బంధింపబడినట్టు శరీరం అందరికీ ఉన్నది, కష్టాలు అందరికీ వస్తాయి. కాబట్టి కష్టములు అనుభవించుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అంటే ఈ ఉద్ధరోనిగాళ్ళు అంటున్నా నేను. అప్పుడు ప్రార్థన చేయాలా, అప్పుడు పాటలు పాడాలా, అప్పుడు భజన చేయాలా. ఎంగిలి బతుకు, ఆడ సిగ్గులేని బతుకు. తెలివి ఎక్కడ పెట్టుకున్నారా మీరు? ఎప్పుడండి నీళ్ళు తాగేది? మంచంలో పన్నోళ్ళు ఎప్పుడు తాగేది?
చెవులు ఉన్నాయా? నేను అడిగేది ఏం మీకు అర్థమవుతుంది? ఎప్పుడు నీళ్లు తాగేది? ఎప్పుడు దగ్గొచ్చేది? ఎప్పుడు కడుపు నచ్చేది? అది ఇది నాకు చేయండి అనేది ఎప్పుడు? మరి నువ్వు చేసేది ఎప్పుడు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహించెదరు. 12:31 యోహాను సువార్త 8. సత్యం ఎవరు? ఇంకా ఎవరు సత్యము? వాక్యము సత్యము, సత్యము యేసుక్రీస్తు. నువ్వు వాక్యాన్ని అనుసరించాలి. అని చెప్పున్నా వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సత్యము బహుదూరముగాను బహులోతుగా ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు? ప్రశ్న. ఒకడు అంటుండే, మా ఊరికి బస్సు వస్తుంది, అందరిని ఎక్కించుకొని పోతుంది అని మరుగుతున్నాడు. ఎట్లంట? అందరినీ అంటే దుడ్లు ఇచ్చినోడిని సరిపోయినా అరే ఏమంటారు? బస్సు వస్తుంది, ఏమొస్తుంది? అందరిని ఎక్కించుకొని పోతుంది. మా సర్కిల్లో వస్తుంది ఆ బస్సు మరి వస్తుందా? ఏమంటారు మీరు? ఎక్కునోడంతా ఏం తీసుకోవాలి? డబ్బులు ఇచ్చి ఇట్టటోని కాలే. మా ఊర్లో సారోళ్ళు అందరికి వస్తారు. నువ్వు ఈ మాటతో ఏదంటే ఏది వాగొచ్చు, కానీ దేవుడు కరెంటు బిల్లు కదా ఏర్పాటు చేసినట్లు లోకంలో నీ నాలుకకు నీ పనికి కొన్ని బిల్లులు పెట్టాడు, కానీ నీకు అది అర్థం కాదు. ఈ నాలుక విస్తారంగా మాట్లాడిన దానికే లక్షలు పెట్టుకొని ఇంటికి రాకుండా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, నాలుకతో మాట్లాడిన దానికి. ఈ నాలుక పెదవులు మాట్లాడిన దానికి కొంపలు కూల్చుకొని అన్ని కోర్టుల కేసులకు పెట్టుకొని అడుక్కొని తినేటోళ్ళు ఉన్నారు. ఈ ఖర్చు కనపడదు నీకు. కాబట్టి చేరిన ఈ గుంపు అంటే మనకు ఈ మధ్యాహ్న కాలం నేను ప్రార్థన చేసేటందుకు సమయం ఇచ్చేటందుకు నేను ఏం చెప్తున్నానంటే, ముఖస్థుతి వద్దు, ముఖస్థుతి వద్దు. వాళ్ళు ఏమనుకుంటారు? ఉదికట్టు పెట్టాడా? వాళ్ళు ఏమనుకుంటారు? ఇంకొక ఆమంటది, ఉప్పు కట్టి కడుపు మీద పెట్టు, వాళ్ళు ఏమనుకుంటారు? కాళ్ళకు మొక్కు, వాళ్ళు ఏమనుకుంటారు? బచ్చాలు చేయండి, వాళ్ళు ఏమనుకుంటారు? పాటలు పాడుకుంటే తీసుకుపోవాలో, లేకుంటే మర్యాద తక్కువైతుంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక 12:2 రోమ 12:2 ఉత్తమమును అనుకూలమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుట వలన రూపాంతరము పొందుడి. చదువు ఆ మాట. రూపాంతరము పొందుడి. రూపాంతరం ఎప్పుడు వచ్చేది నీకు? ప్రతి విషయంలో రూపాంతరం కనపడాలి. రూపాంతరం. మనం ఆ పాట పాడతాం, మనకు బాగా తెలుసు. ఏం పాట అనంటే, పండు పండిన రీతిగా పూతను ఎవరు తినరు, పింజను ఎవరు తినరు. పూతలో పింజ, పింజలో కాయ, కాయ పండు, ఆ పండే పరిపక్వం. లోకము విసర్జింపబడాలి. నీలో ఎదిగే కొలది లోకము విసర్జింపబడాలి. లోకాన్ని విసర్జించాలి వారు ఎవరైనా కానీ. అబ్రహాముకి ఎన్నో ఆశలు ఉన్నాయి. ఇస్సాకును బలిచ్చేటప్పుడు ఎన్నెన్నో కోరికలను విసర్జించాడు.
ఎన్నెన్నో శరీర సంబంధమైన ఆలోచనలు విసర్జించాడు. అలా విసర్జించకపోతే ఇస్సాకును బలి ఇవ్వలేడు. నీవు నేను కూడా అబ్రాహామును పోలి నడుచుకోవాలి అని అంటే చాలా విషయాలు విసర్జించాలి. అందుకొరకు సత్యము సత్యము వాక్యమే సత్యం. వాక్యం మీద నువ్వు నిలబడాలి. ఏం వింటున్నావు? అందరు చెప్పేది కాదు. వాడొచ్చే ఒక రాయి, ఈడొచ్చే ఒక రాయి, వాడొచ్చే ఒక మాట, ఈడొచ్చే ఒక మాట. అంత ప్రార్థనే. ఎంత ప్రార్థనమ్మా? ఎంత ప్రార్థన? అంత నిపాసుగుల. నేను అడుగుతా మీకు మెలక ఉండేకి, బ్రతికి ఉండగా మీరు ఏదైనా చేయండి. బ్రతికి ఉండగా, చనిపోయిన తరువాత నువ్వేం చేసిన ప్రయోజనం లేదు. కీర్తన చూడండి, 6వ కీర్తన 5వ వచనం. 6వ కీర్తన 5వ వచనం. అందరు తీసుకోండమ్మా. 6వ కీర్తన 5వ వచనం ఏముంది? చదువు. చనిపోయిన వారికి దేవుణ్ణి గూర్చిన జ్ఞాపకము క్రింద ఉందిలేండి. పాతాళము నీకు స్తుతి చెల్లించునా అనే మాటలు కొన్ని ఉన్నాయి. వాక్యాన్ని గ్రహించండి, రూపాంతరానికి రండి. ఎవరు చెప్తే వాళ్ళ మర్యాద, వాళ్ళు చెప్తే వాళ్ళ మర్యాద. చేయకుంటే ఎట్లా, చేయకుంటే ఎట్లా, పెట్టకుంటే ఎట్లా, ఎప్పుడు పెట్టాలా, ఎప్పుడు చేయాలా? తడిస్తే గుడిసె కప్పుతారనే మాట తెలిసి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మేల్కొని నువ్వు నీతికి దగ్గర కాకపోతే, నీతితో జీవించకపోతే, వెలుగుతో జీవించకపోతే బహు కష్టం. సరేనండి ప్రియులారా, విన్న వాక్యాన్ని బట్టి